హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటింటి కథ. రచించిన వారు డి కామేశ్వరి. ప్రసాద్ అయితే ముందే ఆలోచించి నిర్ణయించుకున్నాడేమో. అతనికేం బాధ అనిపించలేదు. ఆ ఐశ్వర్యం అతన్ని అన్నింటినీ మైమరిపించేలా చేసింది. అన్నీ ఉన్నాయి, అమ్మాయి మనసు మంచిదైతే చాలు, కాళ్ళు లేని లోటు పెద్ద లోటు కాదు అని నమ్మించుకున్నాడు తన్ని తాను. కానీ అతని అంచనాలు తప్పని లత అవిటితనం శరీరానికే కాదు మనసుకి కూడా ఉందని మొదటి రాత్రే అనుమానం వచ్చింది అతనికి. ఆ అమ్మాయి మనసు ఆలోచనలు వక్రంగా ఉన్నాయనిపించింది మొదటి రాత్రే. భూతల స్వర్గం అంటే ఇలాగే ఉంటుందా అనిపించేంతలా అలంకరించిన ఆ గదిలోకి అడుగుపెట్టాడు ప్రసాద్. మొదటి రోజు చూసినట్టే మంచానికి అనుకుని కూర్చుంది లత. మార్పల్లా పెళ్లి కూతురి వేషంలో పూలదండల మధ్య, అగరబత్తుల సుగంధ ద్రవ్యాల వాసనల మధ్య అలంకరించి కూర్చోపెట్టిన లతని చూసి ప్రసాద్కి ఆమెలో లోటు కూడా గుర్తు రాలేదు. గదిలోకి వెళ్ళగానే ప్రసాద్కి ఏం చెయ్యాలో తెలియక తడబడ్డాడు. లతని మొదటి రోజు తర్వాత మళ్ళీ పెళ్లిలోనే చూశాడు. ఆమెతో అసలు మాట్లాడలేదు అప్పటి వరకు. అతను అంగీకారం తెలపగానే 15 రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేశారు నారాయణమూర్తి గారు. దాంతో ఇద్దరి మధ్య పరిచయం చనువుగా లేదు. అతను గదిలోకి రాగానే లత ఏమాత్రం సిగ్గుపడకుండా సూటిగా అతని వంకే చూసింది. ఆ చూపుల్లో మొదటి రాత్రి పెళ్లి కూతురు ఉండాల్సిన సిగ్గు బిడియం లేకుండా ఓ విధమైన దర్పం కనబడింది. ప్రసాద్ ఆ చూపుకి తడబడి తర్వాత ప్రయత్నపూర్వకంగా నవ్వాడు. ఏమిటిలా చూస్తున్నావు అంత క్షీణంగా అంటూ మంచం మీద కూర్చున్నాడు. మిమ్మల్ని అంది లత అతని వంక నిశితంగా చూస్తూ. ఏం, నేను వింత మృగంలా ఉన్నానా ఏమిటి? చనువుగా నవ్వాడు. ఊహు, ఇంత నవమోహనాకారుడు ఈ కుంటి దాన్నెందుకు పెళ్ళాడా అని ఆలోచిస్తున్నాను. జవాబు మొహంలో దొరుకుతుందేమోనని వ్యంగ్యంగా అంది. ఆమె నోట తన రూపం ప్రశంసకి అతని మొహం విప్పరింది ఒక్క క్షణం. కానీ వెంటనే ఆమె పెదాల మీద కనబడిన వ్యంగ్యపు చిరునవ్వు చూడగానే ఆమె నిజంగా అంటుందో తనని ఎత్తి పొడవడానికి అందో అర్థం కాగా జవాబుకి తడుముకున్నాడు. నిజం చెప్పండి, మీరు నన్నెలా చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నారు? ముద్దాయిని నిలబెట్టి అడిగిన తీరులో అడిగింది. ఎందుకు చేసుకున్నానేమిటి? చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. నీకు నాకు రాసిపెట్టి ఉంది, జరిగింది. ఎందుకు, ఏమిటి అనే వాటికి కొన్నిటికి జవాబులు ఉండవు. ఇంతకీ పెళ్ళయ్యాక ఈ ప్రశ్న ఎందుకు? ఆమె అడిగిన తీరుకి నొచ్చుకున్నా అది కనపడనీయకుండా ప్రసన్నంగానే అన్నాడు. మాట దాటేయకండి. నాకు తెలుసు మీరు నన్నెందుకు చేసుకున్నారో. నిజం చెప్పండి. నా డబ్బు చూసి చేసుకోలేదు. మీరు డబ్బు కోసం నన్ను చేసుకునేందుకు అంగీకరించారు మీరు. అవునా? నాకు తెలుసు. నిజం చెప్పండి. ఆమె అంత ఖచ్చితంగా మొహం మీద కుండ బద్దలు కొట్టినట్టు అడిగేసరికి ప్రసాద్ మొహం అభిమానంతో ఎర్రబడింది. మొదటి రాత్రి భార్య అడిగే ప్రశ్నలా ఇవి. అతని అభిమానం దెబ్బతింది. నిజం తెలిస్తే నన్నెందుకు మళ్ళీ అడుగుతున్నావు? అసహనంగా అన్నాడు. లత మొహం ఎర్రబడింది. అంటే నా డబ్బు మీద తప్ప నా మీద మీకేం లేదన్న మాటేనా? నా ఐశ్వర్యం అనుభవించడం కోసం నన్ను చేసుకున్నారు. చెప్పండి, జవాబు చెప్పండి ఆవేశంగా అంది. లత, ఏమిటి మాటలు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? మొదటి రాత్రి మాట్లాడుకోవడానికి ఇంకేం లేవా? విసుగ్గా అన్నాడు. నిన్ను ఎందుకు చేసుకున్నాననేది
ఇప్పుడు అప్రస్తుతం. నిన్ను చేసుకున్నాను. నిండు మనసుతో నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించాను. నీవు నా భార్యవి. ఇప్పుడు నీలో ఉన్న లోపం నాకు కనబడటం లేదు. కనపడినా నీవు నా దానివి కనుక నీకు సానుభూతి చూపి, నీ సానుభూతులు నాకేం అక్కర్లేదు మధ్యలోనే ఉక్రోషంగా అడిగింది. పోనీ సానుభూతి కాకపోతే ధైర్యం చెప్పి నీ లోటు నీకు కనబడకుండా నేనున్నానని చెప్పడం నా విధి, నా ధర్మం. లత, మనుషులని బాధించేది మనసులు. ఆ బంధం గట్టిపడితే ఒకరిలో లోపాలు ఒకరికి కనబడవు. లత, ఒకరినొకరు అర్థం చేసుకోవాలంటే సహృదయంతో. ఆహాహా, ఏం డైలాగులు! సహృదయులు. ఇదే నేను లేనింటి పిల్లనైతే సహృదయంతో ఆలోచించే చేసుకునేవారా? హేళనగా నవ్వింది. ఆమె ఎత్తిపొడుపులని, ఆ హేళనని భరించలేకపోయాడు ప్రసాద్. నిజానికంతటికీ క్షణం పూర్వం వరకు లత పట్ల సానుభూతి, దయ ఉన్నాయి అతనికి. అన్నీ ఉండి అనుభవించగా నోచుకొని ఆ అమ్మాయి మీద నిజంగా జాలి కలిగింది. ఎందుకు చేసుకున్నా? తన స్వార్థం ఆలోచించుకున్నా వీలైనంత వరకు ఆమెకి కష్టం కలిగించకుండా బాగా చూసుకోవాలి. ఆమెకేదో లోటుందన్న కాంప్లెక్స్ పెరగకుండా తను ప్రవర్తించాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె ధోరణి చూస్తుంటే తిని కూర్చొని కయ్యానికి కాలు దువ్వుతూ నిరసనగా, హేళనగా ఎత్తిపొడిచే ఆ వ్యంగ్యోక్తులకి అతని మనసు నొచ్చుకుంది. లత, ఈ లోకంలో అందరూ స్వార్థం చూసుకునే ఏ పనన్నా చేస్తారు. అంత నిస్వార్థ త్యాగాలు చేసేటంత మహనీయత నాలో లేదు. నేను మామూలు మనిషిని. నిజమే, నేను లేనివాణ్ణి కనుక మీ నాన్నగారు ఎరచూపిన ఐశ్వర్యానికి లొంగిపోయాను. ఆయన కూతురికి పెళ్ళి కావాలన్న స్వార్థంతో నన్ను వాడుకోలేదా? అలాగే నీ డబ్బుకి నేనాశపడి పెళ్ళాడడం తప్ప? ఈ లోకం అంతా స్వార్థమయం. స్వార్థం లేని మనిషి ఉంటే మనిషి కాడు అంటాం. ఇంకా నీకేమన్నా సందేహం ఉందా? లత, ఒక్క మాట. నీవు నమ్మినా నమ్మకపోయినా చెబుతున్నాను. పెళ్ళి డబ్బుకి ఆశపడి చేసుకున్నా. నిన్ను నా చేతనైనంతగా సుఖపెట్టాలనే అనుకున్నాను. నీకేదో లోటుందని నీవు మర్చిపోయి నన్ను మర్చిపోని. ప్లీజ్, ఇంతకంటే నేనేం చెప్పలేను ప్రసాద్ విరక్తిగా అన్నాడు. అతని మాటల్లో నిజాయితీకి, ఆవేశానికి కొద్దిగా జంకింది లత. అంత సూటిగా అవునని ఒప్పుకున్న అతన్ని ఇంకేమనాలో అడగాలో తెలియక మొహం ముడుచుకొని ఊరుకుంది లత. ప్రసాద్ కూడా కొన్ని నిమిషాలు మనసు కూడా దీసుకుంటున్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు. లత వైఖరిలో తన అంచనాలు తప్పయ్యాయా అన్న అసంతృప్తి అతనిలో చోటు చేసుకుంది. తను ఆమెని పెళ్ళాడినందుకు ఆమెలో లోటుని తెలిసి కూడా పెళ్ళాడడానికి ముందుకు వచ్చినందుకు అతని అభిమానిస్తుందని, గౌరవిస్తుందని ఆ కృతజ్ఞత ఆమెలో ఉండి తనని ప్రేమాభిమానాలతో ముంచెత్తుతుందని అక్షరాల అనుకోకపోయినా అతని అంతరాంతరాలలో మెదిలిన ఆలోచనలకి పూర్తిగా వ్యతిరేకంగా అందులో మొదటి రాత్రి మొదటి సంభాషణ అంతా జరగడంతో లత మొహం మీద స్పష్టంగా కనిపించిన దర్పం, హేళన, నిరసన, ఏదో కాంప్లెక్స్ చూడగానే అతని ఉత్సాహం, మొదటి రాత్రి అనుభవం కోసం ఎదురు చూసిన ఆ ఆరాటం అన్నింటి మీద నీళ్లు చల్లినట్లయింది. లత ఇంకేమన్నా మాట్లాడుకునేదేమోనని ఎదురు చూశాడు. కానీ ఆమె ప్రసాద్ అక్కడ లేనట్టుగా చదువుతూ పక్కన పెట్టిన పుస్తకం చేతిలోకి తీసుకొని చదవసాగింది. ఆమె నిర్లక్ష్య వైఖరికి ప్రసాద్ చిన్నబుచ్చుకున్నాడు. ఏమిటి ఆమె ధోరణి? లతకి పెళ్ళి ఇష్టం లేదా? తండ్రి బలవంతం వల్ల
చేసుకుందా? తను బీదవాడని చిన్న చూపా? ఆమెకి పెళ్ళి, భర్త, మొదటి రాత్రి ఇలాంటి అనుభూతులు ఏమీ లేనట్టు అంత నిర్వికారంగా ఎలా ఉంది? ఈ పాటి దానికి పెళ్ళెందుకు చేసుకున్నట్టు అతనికి ఆమె ధోరణి ఏమీ అంతుబట్టలేదు. ఆమె నిర్లక్ష్యం చూసేసరికి అతని ఉత్సాహం దిగజారి గదిలోంచి వెళ్ళిపోవాలన్నంత విరక్తి వచ్చింది. ఒక్క క్షణం ఆలోచించి ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకున్నాడు. జీవితాంతం గడపవలసిన భార్యతో మొదటి రాత్రి నుంచి మనస్పర్ధలైతే ఆ కాపురం ఏం సాగుతుంది? తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి వైభవంగా పెరిగిన కారణమేమో ఏదో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో అయి ఉండి అలా అని ఉంటుంది. తను అపార్థం చేసుకుని అలిగితే ఎలా అని మనసుని సమాధానపరుచుకుని ప్రయత్నం మీద మొహం మీదికి నవ్వు పులుముకొని చనువుగా చేతిలోంచి పుస్తకం లాగేసి, చదువుకోవడానికి ఇది సమయమా? ఇది మన మొదటి రాత్రి అని మర్చిపోయావా? అంటూ నవ్వుతూ ఆమెని దగ్గరికి లాక్కున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఉంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.